మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. భావబంధురంగా సులభ శైలిలో ఈ మహాశివ పురాణాన్ని రచించిన వారు సుప్రసిద్ధ రచయిత శ్రీ గిరిజశ్రీ భగవాన్ గారు. ఓం నమః శివాయ. మహాశివ పురాణం తృతీయాధ్యాయంలోని కుమారస్వామి అవతరణం, శ్రీవల్లి కళ్యాణం ఈ వీడియోలో వినబోతున్నారు. కుమారస్వామి అవతరణం. పార్వతీ పరమేశ్వరులు కైలాసమునకు చేరారు. వారి వినియోగార్థం శివసేవకులు ప్రత్యేక శయన మందిరాన్ని ఏర్పరిచారు. పార్వతితో పాటు శంకరుడు ఆ మందిరంలో ప్రవేశిస్తూ, మా అనుజ్ఞ లేనిదే మా ఏకాంతమునకు ఎవ్వరూ భంగము కలిగించరాదు, పరులకు ఈ మందిర ప్రవేశము నిషిద్ధం అని ఆజ్ఞాపించి లోన ప్రవేశించి ద్వారబంధము మూసివేశాడు. ఆ మందిరమందు పార్వతీ పరమేశ్వరులు ఆనందముగా దాంపత్య జీవితమును అనుభవించసాగారు. ఇక పరమేశ్వరుని వివాహమునకు కారకులన్న మిషతో దేవతలను మరింతగా బాధించసాగాడు తారకుడు. ఆ బాధలు భరించలేక వారు విష్ణువు వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. విష్ణువు వారిని సముదాయిస్తూ, పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సుఖమును అనుభవిస్తున్నారు. వారి ఏకాంతమునకు విఘ్నములు కల్పించడం పంచమహాపాతకముల కన్నా మహాపాపము. అదీకాక శివునికి 1000 దివ్య సంవత్సరములకొకసారి కానీ వీర్యస్ఖలనము కాదు. అతని వీర్యము వలన ఉదయించు కుమారుడే తారకుని వధించగలడు అని తెలిపాడు. ఇంకొక 1000 దివ్య సంవత్సరములు ఆ తారకుని బాధలు భరించడం తమ వల్ల కాదని మొరపెట్టుకున్నారు దేవతలు. వారి ఏకాంత మందిరములో మనం ప్రవేశిస్తే మహాపాపం చుట్టుకుంటుంది. కనుక శివుణ్ణే మన ముందుకు తెచ్చే ప్రయత్నం చెయ్యాలి అని ఆలోచించిన విష్ణువు శివుని పార్థివలింగమును చేయించి తాను దేవతలందరితో కలిసి మహన్యాసపూర్వకంగా పార్థివలింగమును అభిషేకించి అర్చించి పరమేశ్వర ప్రీత్యర్థం మహారుద్రయాగం జరిపించాడు. ఆ యాగము పూర్తి కాగానే పార్థివలింగము నుండి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి కావలియునని ప్రశ్నించాడు. తారకాసుర వధ, ఆ రాక్షస సంహారమునకు మీ వీర్యము నుండి జన్మించిన కుమారుడే అర్హుడు అని విష్ణువు తెలుపుగా, అట్లే జరుగుగాక ఎనుచు శివుడు సంకల్పము చేతనే తన వీర్యమును ఆ యాగాగ్ని గుండాన వదిలాడు. అగ్నిదేవుడా వీర్యతాపమును భరించలేక, ప్రభు, నాకీ బాధ దుర్భరంగానుంది, నా గతి ఏమి అని ప్రార్థించాడు. నీ బాధ త్వరలోనే తీరునులే అని అభయమిచ్చి అదృశ్యుడైనాడు ఈశ్వరుడు. ఆ సమయాన వేరొక చోట సప్త ఋషులు హోమము చేయుచున్నారు. అగ్నిదేవుడు పూర్ణాహుతి స్వీకరించు సమయాన ఆ వీర్యతాపము భరించలేక ఋషిపత్నుల వైపు కామాపేక్షతో వీక్షించాడు. ఋషిపత్నుల శాపములకు తన భర్త గురియగునోయని భయపడిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి వశిష్ఠుని భార్య అరుంధతి తప్ప మిగతా 6 ఋషుల భార్య రూపాలు తానే ధరించి 6 సార్లు భర్తతో కూడినది. అగ్నిదేవుడు తనలో ఉన్న శివుని వీర్యాన్ని 6 సార్లుగా స్వాహాదేవి గర్భమునందు వదిలాడు. స్వాహాదేవి 6 ఋషిపత్నుల రూపములతో వేరువేరుగా వచ్చి భర్తని కూడియుండుట చేత ఆమె గర్భమునందు ఈశ్వరుని వీర్యము 6 రూపములుగా ఇమిడియున్నది. ఆమె ఆ వీర్యమును భరించలేక కైలాస శిఖరమున వదిలివేసినది. శిఖరం ఆ వీర్యమును భరించలేకపోతున్న తరుణంలో గాలి వీచి వీర్యము కదలి వచ్చి ఆకాశగంగనందు చేరింది. గంగ కూడా దాన్ని భరించజాలక ఆ వీర్యోష్ణమ బాధను తొలగించుకోవడానికి ప్రవాహ రూపంలో 6 పాయలుగా చీలి నదీ తీరమున రెల్లు దుబ్బలయందు ఆ వీర్యమును వదిలింది. అలా కొంతకాలం గడిచింది.
మార్గశిర మాసమునందు శుద్ధ షష్ఠీ తిథి ధనిష్టా నక్షత్ర వృశ్చిక లగ్నమందు వేకువ జామున శివుని వీర్యము పరిపక్వము చెందినది. అంతటా అరుణకాంతులు విరజిల్లు రూపతేజస్సుతో 6 ముఖములు 12 చేతులతో షణ్ముఖుడు ఉదయించినాడు. అతడి శిరస్సులకు రత్నకిరీటములను 12 చేతుల యందు దివ్యశాస్త్రములను ధరించియున్నాడు. అతడు పుట్టిన తోడనే చతుర్వేదములను ప్రణవ దివ్య పురుషుని గాంచి ఆహా షణ్ముఖుడు అవతరించినాడు. తారకాసుర సంహారమునకు కుమారుడు జన్మించినాడు అనుచు ఆకాశవాణి ఆనంద పారవస్యమున దిశలు ప్రతిధ్వనించునట్లు ప్రకటించింది. దేవతలు పుష్పవర్షము కురిపించారు. వేదదుందుభులు మ్రోగించబడ్డాయి. అప్సరసాంగనలు ఆనంద నృత్య గీతములు చేసినారు. ఇంద్రాది దేవతలందరూ ఆ బాలుని దర్శించి భక్తి పారవస్యముతో స్తోత్రములు చదివినారు. అలా దేవతలు స్తోత్రములు చదువుతుండగా అగ్నిదేవునితో తమ భార్యలు కూడినారని భ్రమించిన 6 ఋషులచే విసర్జించబడిన 6 ఋషిపత్నులు ఆ స్తోత్ర గీతాలు వింటూ అటు వచ్చారు. వారిని గమనించి దేవతలు షణ్ముఖునకు నమస్కరించి అదృశ్యులయ్యారు. అపూర్వ దివ్య తేజోమయ రూపంతో వెలిగిపోతున్న బాలుడు షణ్ముఖుని గాంచిన ఋషిపత్నులు విస్మయముందుచుండగా అప్రయత్నముగా వారి స్తనముల నుండి స్తన్యము స్రవించసాగింది. వారు ఆశ్చర్యచకితులవుతూ ఆ బాలుని ఎత్తుకొనగా షణ్ముఖుడు వారి స్తన్యమును కడుపారా త్రాగి తృప్తి చెందాడు. మునిపత్నులు తత్తరపడుతూ, నాయనా, ఈసరికే మేము నీలాపనిందల పాలైనాము. ఇక నీ చర్యతో మాకేమి ముప్పు వాటిల్లనున్నదో గదా అనుచూ భీతి చెందారు. ఆ పసిబాలుడు చిరునవ్వు నవ్వి, తల్లులారా, నేనే మీ స్తన్యమును త్రాగినాను కనుక ఇక నుండి నేను మీ కుమారుడను. మీకెట్టి కళంకము రాకుండా కాపాడు భారము నాది అంటూ అభయమిచ్చాడు. అప్పుడే పుట్టిన బిడ్డడు అలా మాట్లాడడం చూసి మునిపత్నులు విస్తుబోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతడు శివకుమారుడని కారణజన్ముడని వారికి తెలిపి షట్కృత్తికలు అనగా 6 మునిపత్నుల పాలు తాగిన ఆ షణ్ముతురునకు స్కందుడు అని నామకరణం చేసి బాలుని పెంచవలసిందిగా మునిపత్నులను కోరాడు. మునిపత్నులు ఆనందంగా ఆ బాధ్యతను స్వీకరించారు. సామాన్యులు పుట్టిన నాటి నుండి దినదినాభివృద్ధి గాంచెదరు. కానీ కుమారస్వామి క్షణక్షణము వృద్ధి నొందసాగాడు. సింహాలు జూలు పట్టి లాగుతూ, పులి మీసాలు పెకలిస్తూ బాలక్రీడలు ఆడిన ఆ స్వామి రోజునే శివధనస్సు నెత్తి శరమును సంధించి వెండికొండ శిఖరమునొకదాన్ని ఎగరకొట్టాడు. మరొక బాణము వదిలి క్రౌంచ పర్వతాన్ని ఖండించాడు. ఆ పర్వతం మీద నివసిస్తున్న రాక్షస మూకలు దండెత్తి రాగా కుమారుడు శరసృష్టి కురిపించి అసురులను అంతమొందించాడు. ఆ వార్త విన్న దేవేంద్రుడు ఆశ్చర్యచకితుడై కుమారుని సామర్థ్యాన్ని పరీక్షించ తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం కుమారుని ఎదను తాకి మొక్కబోయి దేవేంద్రుని చెంత చేరింది. వజ్రాయుత ఘాతమునకు కుమారుని ఎదపై రక్తము చింది ఆ రక్తము నుండి విశాఖుడు, పార్శ్వముల నుండి శాఖడు, నైగమాఖ్యుడు అను 3 అవతరించారు. బలపరాక్రమాలలో తమకి తామే సాటి అయిన ఆ 3 ఆగమేఘాల మీద అమరావతికి చేరి దేవేంద్రుని పట్టి కుమారుని వద్దకు ఈడ్చుకొచ్చారు. ఇంద్రుడు భయంతో గడగడలాడుతూ, శరణు కుమారా శరణు అని ప్రార్థించి శరణు వేడి పరువు దక్కించుకున్నాడు. ఈ వార్తలన్నీయూ కైలాసపతికి చేరినవి. పార్వతి చకితురాలై, ఈ వీర్యము నా గర్భమునందు ఫలింపచేసిన ఆ వీరకుమారునికి జన్మనిచ్చే భాగ్యము నాకే లభించేది కదా ప్రభు అని బాధపడింది. శంకరుడు నవ్వి, దేవి, మాయా ప్రభావము చేత నీవిట్లు మాట్లాడుచున్నావు. నీవెవరవనుకుంటున్నావు? 14 జగములను నీ గర్భమునందు నిలుపుకున్న జగన్మాతవు నీవు. నా ప్రథమ వీర్యము నీ గర్భమునందు పడిన ఆ వీర్య ఉష్ణ వేడిమికి లోకాలన్నీ దహించుకుపోతాయనే ఇట్లు చేసితిని అని ఊరడించి, నీవు 21 మంది గణపతులకు మాతృమూర్తివవుతావు. వారిలో జ్యేష్ఠుడు
ప్రథమ గణాధిపతి అయి ముల్లోకవాసుల పూజలను అందుకొనగలడు అని వరమిచ్చాడు. అంతట శివపార్వతులు కైలాసమునకు వచ్చి కుమారుని తీసుకురమ్మని నందీశ్వరుని పంపారు. అతడు గంగా తీరమునకు వెళ్ళి స్కందుని సగౌరవముగా ఆహ్వానించి కైలాసమునకు తీసుకొచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారుని చేరదీసి ముద్దాడిరి. ఆ సమయాన బ్రహ్మ వచ్చి, మహాదేవ, కుమారుడు జన్మించిన 4వ నాడే రాక్షస సంహారం గావించి 5వ నాడు దేవేంద్రుడినే జయించాడు. కనుక ఈతనికి తక్షణమే ఉపనయనం చేసి రేపటి ఏకాదశి నాడు దేవసేనయను కన్యనిచ్చి వివాహం జరుపుట శుభస్కరము అని ప్రతిపాదించాడు. పార్వతీ పరమేశ్వరుల ప్రతిపాదనకు ఆమోదించి తక్షణమే స్కందునికి ఉపనయనము జరిపించారు. ఆ మర్నాడు ఏకాదశి నాడు దేవసేన స్కందుల వివాహం ఆడంబరంగా జరుపబడింది. దేవతలందరూ అతనిని ఆశీర్వదిస్తూ అనేకానేక దివ్యాస్త్రములను బహూకరించారు. అప్పుడు దేవేంద్రుడు సభాసదులనుద్దేశించి, మాన్యులారా, మనమందరము కోరుకున్న నాయకుడు, రాక్షస సంహార దక్షుడు మనకిప్పుడు లభించాడు. తారకాసుర సంహారమునకు అవతరించిన ఈ కుమారస్వామిని దేవసైన్యాధ్యక్షునిగా ఏకగ్రీవముగా ఎన్నుకొనుచున్నాము అని ప్రకటించినంతనే కరతాళ ధ్వనులు మారుమోగాయి. అప్పటికప్పుడే రత్నసింహాసనాన్ని తెప్పించి కుమారుని దానిపై కూర్చుండబెట్టి దేవసేనాధిపతిగా పట్టాభిషేకం చేశారు. స్కందుడు ఆ పదవిని వినయముగా స్వీకరించినంతట తన ఆసనముపై నుండి లేచి, ఇదియే శుభముహూర్తం, దుందుపులు మోగించండి, శోణితపురముపై దండయాత్ర ప్రకటిస్తున్నాను అని గంభీర స్వరముతో ఆజ్ఞాపించాడు. దేవదుందుబుల మ్రోతలతో దశ దిశలు దద్దరిల్లిపోయాయి. ఆ వర్తమానం యావత్తు శోణితపురంలోనున్న తారకాసురునికి తెలిసింది. అతడొక వికటాట్టహాసం చేసి, పుట్టి పక్షం రోజులైనా గడవని బాలకుడేమి మాపై దండయాత్ర ప్రకటించుటేమి, రానిండు, వచ్చిన వాడిని వచ్చినట్లే నలిపి పారేస్తానంటూ విర్రవీగాడు. అతడా ప్రగల్భాలు పలుకుతుండగానే దేవతా సైన్యం ప్రవాహంలా వచ్చి శోణితపురాన్ని ముట్టడించిందని మరొక వార్త అందింది. తారకుడు విస్తుబోతుండగా రాజనీతిని అనుసరించి స్కందుడు రాయబారిగా పంపిన విశాఖుడు అక్కడికొచ్చాడు. ఆ పసిబాలుడు సేనాధిపతియట, ఈ కసుగాయి రాయబారియట అంటూ తారకుడు పరిహసించి, ఏమిట్రా నీవు తెచ్చిన రాయబారము, శరణమా అడిగాడు పొగరుగా. ఆ, నీ చేత శరణు శరణు స్కంద అనిపించుటకే వచ్చాను తారక. ప్రాణముల మీద ఆశ ఉన్న మా షణ్ముఖుని శరణుజొచ్చి పాతాళమునందు గల భోగతీపురమునందు శరణార్థివై బ్రతుకు గడుపుకొనుము. అట్లుగాక అహంకార మదాంధుడివై మిడిసితివా? మా స్కందుని శౌర్య ప్రతాపాగ్నికి నువ్వు నీ రాక్షస వంశము మాడి మసైపోగలదు, జాగ్రత్త అని హెచ్చరించాడు విశాఖుడు. ఆహా, ఎవరు ఎవరిని మార్చి మసి చేస్తారో రణరంగముననే తేల్చగలనని తెలుపుకోరా మీ సేనాధిపతికి అని హుంకరించి విశాఖుని తిరస్కరించి పంపాడు తారకుడు. అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు తారకుని చేరి, ఆ బాలకుడు నిన్ను సంహరించుటకై శివవీర్యము నుండి అవతరించాడట. అతనిని ఎదిరించవలెనన్న నీవు నియమనిష్టలతో ఆ శివునే ఆరాధించవలెను అని సలహా ఇచ్చి తారకుని చేత శివలింగమునకు పంచాక్షరీ మంత్రపూజ జరిపించి ఆ శివలింగమును తారకుని కంఠమునందు ధరించునట్లు చేశాడు. దేవాసుర యుద్ధం ఆరంభమైంది. స్కందుని పరాక్రమానికి తాళలేక ఎందరో అసురులు మాడి మసైపోయారు. ఆ యుద్ధము 20 దినముల పాటు జరిగింది. 20వ నాడు స్కందుడు తారకుని మీదకు పాశుపతాస్త్రాన్ని వదిలాడు. పాశుపత ప్రభావమెరిగిన తారకుడు వెన్నుచూపి పారిపోయి ఇల్లు చేరుకున్నాడు. వెన్నుచూపి పారిపోవు వీరులను పాశుపతాస్త్రం సంహరించదుగాన అది వెనుతిరిగి గంగలో మునిగి శుచి అయి తిరిగి వచ్చి షణ్ముఖుని అమ్ముల పొదిలో చేరింది. తారకుని సంహరించుటెట్లా అన్న ఆలోచనలో పడ్డాడు స్కందుడు. తారకుడు తనకు జరిగిన పరాభవమునకు మిక్కిలి చింతించి శివానుగ్రహాన్ని పొందాలని నిశ్చయించుకుని శివుని పార్థివలింగమును స్థాపించి
ప్రదోషకాలమున శివపంచాక్షరి మహామంత్రముతో అత్యంత నియమనిష్టలతో పూజించాడు. శివుడు అదృశ్య రూపాన నిలిచి వరము కోరుకోమన్నాడు. ఆనాటి బ్రహ్మ వరము వల్ల శివకుమారుని చేతిలో తన మరణము తప్పదని గ్రహించిన తారకుడు, దేవా, నా కంఠమునందు అలంకరించుకున్న ఈ శివలింగము పతనము కానంత వరకు నాకు మరణము రాకుండా అనుగ్రహించుమని ప్రార్థించాడు. శివుడు తథాస్తు అని అనుగ్రహించాడు. 21వ నాడు యుద్ధము భయంకరముగా సాగుతుండగా బ్రహ్మ వచ్చి స్కందునితో తారకుని మరణ రహస్యం చెప్పి ఆ లింగము ముక్కలై పతనమైన మరలా ఆ ముక్కలన్నీ చేరి తారకుని కంఠము నలంకరించును. కాన పతనమైన లింగములు మళ్లీ ఏకం కాకుండా వాటిని సమంత్రకంగా భూమి యందు స్థాపించి ఆలయాలు నిర్మించాలి అని ఉపాయం చెప్పాడు. వెంటనే స్కందుడు ఆలయములు త్రుటిలో నిర్మించుటకు విశ్వకర్మను, లింగములను ప్రతిష్ఠించుటకు సూర్యుని రప్పించి ఉంచి ఆగ్నేయాస్త్రము ప్రయోగించి తారకుని కంఠసీమను లింగమును ఛేదించాడు. ఆ లింగము 5 వ్రక్కలై భూమిపైకి రాలుచుండగా ఓంకారనాదముతో దిశలు ప్రతిధ్వనించినవి. ఆ 5 ముక్కలు భూమిపై పడినంతనే సూర్యుడు వాటిని ఎక్కడ పడిన వాటినక్కడ సమంత్రంగా ప్రతిష్ఠ చేశాడు. విశ్వకర్మ రెప్పపాటులో 5 చోట్ల ఆలయాలు నిర్మించేశాడు. అప్పుడు షణ్ముఖుడు బ్రహ్మాస్త్రమును ధ్యానించి దానిని తారకునిపై ప్రయోగించాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో నేలకూలిన తారకుని హరహర మహాదేవ ఎనుచు ప్రాణములు వదిలాడు. దేవసేనాధిపతికి జై, శివకుమారునికి జై అనుచు దేవతలు జేజేలు పలుకుతుండ అప్సరసలు స్కందునిపై పుష్పవర్షం కురిపించారు. హరోం హర, శరవణభవ, హరోం హర అనుచు 50 మంది కుమారుని కీర్తించుచుండ శంకరుడు ప్రత్యక్షమై కుమారుని ఆలింగమొనర్చుకున్నాడు. అంతట దేవసేనాధ్యక్షుడైన కుమారస్వామి దేవసేనా సమేతంగా అమరావతికి చేరి ఆ స్వర్గపురమునందు సుఖంగా కాలము గడపసాగాడు. రాక్షస బాధలు నశించి దేవతలు హాయిగా ఉన్నారు. ఇట్లు కొంతకాలం జరిగింది. శ్రీవల్లి కళ్యాణం. ఒకనాడు స్కందుడు వనవిహారార్థం భూలోకానికి వచ్చాడు. అతనికి తలవని తలంపుగా నారదుడు తారసపడి, కుమార కళ్యాణమస్తు అని ఆశీర్వదించాడు. స్కందుడు నవ్వి, మహర్షి, ఏమి అకారణ ఆశీర్వచనమని అడిగాడు. నారదుడు నవ్వి, సకారణమే స్వామి, నేనీ భూలోకమున విహరిస్తూ అద్భుత సౌందర్య రాశి అయిన కన్యను చూశాను. ఆమె అందచందాలను వర్ణించ ఆ ఆదిశేషునికైనా తరం కాదు. ఆమె శ్రీవల్లి అన్నాడు. స్కందుడు కుతూహలుడై, ఎవరా శ్రీవల్లి అని అడిగాడు. నారదుడు ఆమె చరిత్ర చెప్పాడెలా. శివుడను పేరుగల ఒక మహర్షి ఒక వనంలో శివదీక్షా తత్పరుడై తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు ఆ మహర్షి గడ్డిపై ఏదో అలికిడి విని కళ్ళు తెరిచి చూడగా 2 జింకలు మోహావేశంతో మైథున సుఖ సంపర్కం పొందుతూ కనిపించాయి. వాటి కామోద్రేకమును గాంచినంతనే ఆ మహర్షికి అప్రయత్నముగా వీర్యము స్ఖలించి భూమి యందు మొలిచిన గడ్డిపై పడింది. అంతలో ఆడజింక ఒకటి వచ్చి ఆ గడ్డితో పాటు వీర్యమును కూడా తిన్నది. మహర్షి వీర్యము అమోఘమైనందున ఆ జింక తక్షణమే సద్యోగర్భము దాల్చి ఓ ఆడశిశువును ప్రసవించి తన దారిన తాను పోయింది. ఆ సమయమున అక్కడికి సమీపంలో ఉన్న భిల్లుపురమునకు రాజైన పుళిందుడు భార్యా సమేతంగా విహారార్థం అచటికి వచ్చి ఏడ్చుచున్న శిశువును గాంచి చేరదీసి ముద్దాడాడు. అతడికి సంతానము లేనందున మహర్షి ఆ బిడ్డను పెంచుకోమని వారికి అప్పగించి సద్యోగర్భజనిత కాబట్టి శ్రీవల్లి అని నామకరణం చేసి తాను వేరొక ప్రాంతమునకు తపస్సుకై వెళ్ళిపోయాడు మహర్షి. ఆ కన్యారత్నమే శ్రీవల్లి. దేవసేనాధిపతి అయిన స్కందుని ప్రతాప పరాక్రమాలు విని అతనినే వివాహమాడవలనని పరితపిస్తోంది. నారదుడు చెప్పిన శ్రీవల్లి గాథను విన్న స్కందుడు ఆమెపై మరులుగొన్నాడు. నారదునికి సెలవిచ్చి తానా భిల్లి యువతిని అన్వేషిస్తూ ముందుకు సాగాడు. కాని ఆమె ఎక్కడున్నదో తెలుసుకోలేకపోయాడు. విరహతాపము, ప్రణయబాధ అధికం కాగా
ఓ చెట్టు పక్కన చతికిలపడి, శ్రీవల్లి ఎక్కడున్నావు? నిన్ను చూచు భాగ్యము నాకు లేదా అంటూ పరితపించసాగాడు. దైవఘటన చేత శ్రీవల్లి కూడా చెలికత్తెలతో కూడి ఆ వనమునకే విహారమునకు వచ్చింది. శ్రీవల్లి శ్రీవల్లి అనుచు తన పేరే పలవరిస్తున్నదెవరో తెలుసుకోమని చెలికత్తెను పంపగా ఆమె స్కందుని కలుసుకుని వివరాలు తెలుసుకుని శ్రీవల్లి స్కందుల సమాగమం ఏర్పాటు చేసింది. శ్రీవల్లిని చూసి స్కందుడు మోహన పరవశుడయ్యాడు. తన ఆరాధ్య దేవునిగాంచి శ్రీవల్లి ప్రేమమంత్రముగ్ధమైంది. స్కందుడు అక్కడికక్కడే ఆమెను గాంధర్వ వివాహం చేసుకొనుటకు సంసిద్ధుడయ్యాడు. కాని శ్రీవల్లి అతని వారించి లోకాచార ప్రకారమే తనని చేపట్టమని కోరింది. స్కందుడు తక్షణం భిల్లపురమునకు వారి వెంట వెళ్ళి పుళిందుని కలుసుకుని తన కోర్కె తెలిపాడు. పుళిందుడు మిక్కిలి ఆనందించి పార్వతీ పరమేశ్వరులకు వర్తమానం పంపాడు. ఆ ఆది దంపతులు ప్రథమ గణములతో పాటు భిల్లుపురమునకు వచ్చారు. భిల్ల ప్రభువు మహావైభవంగా వివాహపు ఏర్పాట్లు జరిపించి సశాస్త్రంగా శ్రీవల్లిని స్కందునకు సాలంకృత కన్యాదానం చేశాడు. దేవతలు స్కందుని వేనోళ్ల కీర్తించారు. అనంతరం స్కందుడు శ్రీవల్లి దేవసేనా సమేతుడై పార్వతీ పరమేశ్వరుల వెంట కైలాసమునకు చేరాడు. మహాశివపురాణములోని చతుర్థాధ్యాయమును నెక్స్ట్ వీడియోలో వినగలరు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.